పుణ్యం. అది కావాలా? ఆ పుణ్యం పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి అడ్డొస్తున్నటువంటి అడ్డంకులను తొలగించేదిగా మార్గం చేసేదిగా కావాలా? అలా చెయ్యాలనుకుంటే దాన్ని భోగంగా మార్చమని అడగకూడదు. అందుకే ఏది చేయించినా ఈశ్వరుడు చేయించాడని ఈశ్వరుడికి ధారపోసేస్తాడు. ధారపోస్తే ఏమవుతుందంటే దాన్ని ఈశ్వరుడు దేనికి తీసుకుంటాడంటే కొన్ని కోట్ల 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 జన్మల తర్వాత తన వైపుకి తిరగవలసిన వాణ్ణి ఇప్పుడే కొద్ది జన్మలలో అథవా ఈ జన్మలోనే చిట్ట చివరిసారి ఈ శరీరం చచ్చిపోవడమే చచ్చిపోవడంగా, అంటే ఇక పుట్టడు. అందుకే ఒక గడుసు కవి ఒక మాట అన్నాడు, ఈశ్వర నేను నీకు ఇక్కడ నమస్కారం చేస్తున్నాను కాబట్టి ఇక నాకు మళ్ళీ నమస్కారం చేయవలసిన అవసరం లేదన్నాడు. ఎందుకని? ఇత పూర్వం నమస్కరించలేదు, పుట్టాను. ఇప్పుడు నమస్కరించాను కాబట్టి పుట్టాను, కాబట్టి ఇంకోసారి నమస్కారం చేయాలి. ఒక్కసారి నమస్కారం చేస్తేనే ఎంత ఫలితం ఉంటే కాశీపట్టణం వచ్చిన వాడికి. మీకు ఇంకొక మాట చెప్తున్నాను, కాశీపట్టణమునందు దక్షిణాయనం లేదు. లోకమంతటికీ కాలము రెండుగా విభాగం అవుతుంది, ఉత్తరాయణం దక్షిణాయనం అని. ఒక్క కాశీపట్టణానికి మాత్రం దక్షిణాయనము లేదు. ఎందుకో తెలుసా అండి? దక్షిణాయనము సాధనాకాలము. దక్షిణాయనంలో చచ్చిపోయాడండి వాడు దురదృష్టం అంటారు. దక్షిణాయనంలో చచ్చిపోతే దురదృష్టం అని ఎందుకంటారో తెలుసా? రేపు ఎంసెట్ ఉండగా ఇవాళ టైఫాయిడ్ వచ్చింది అనుకోండి, ఏమిటో పాప ఆయన దురదృష్టం అంత బాగా చదువుకున్నాడు పిల్లాడు, రేపు ఎంసెట్ అంటే ఇవాళ టైఫాయిడ్ ఏమిటి అంటారు. అంటే రాయవలసినది వ్రాయలేడు. దక్షిణాయనమునందు మరణం అంటే ఉపాసన చేయవలసిన కాలంలో శరీరం లేకుండా పోయింది. పడవలేనివాడు నది దాటలేనట్టే ఇది లేనివాడు ధర్మకార్యాచరణం ఏం చేస్తాడు? కాబట్టి చెయ్యలేడు. కాబట్టి అయ్యో పాపం ఇది పడిపోయిందిరా వీడికి దక్షిణాయనంలో, దురదృష్టవంతుడు అన్నారు. అసలు నిజంగా మాట్లాడితే దక్షిణాయనమునందు చెయ్యడము, దక్షిణాయనమునందు మరణము పాపహేతువు అని శాస్త్రముల యందు లేదు. చాలామంది దురభిప్రాయం ఏమిటంటే దక్షిణాయనంలో చచ్చిపోయినటువంటి వాడు పాపిష్ఠ అని. అలా ఏం లేదు శాస్త్రంలో. దక్షిణాయనం అంటే దక్షిణ మార్గము, ఉత్తరాయణం అంటే ఉత్తర మార్గము. తప్పించి దక్షిణాయనంలో చచ్చిపోతే వాడేం చెడ్డవాడు కాడు, మహాత్ముడైన వాడు ఇప్పుడు పోతే ఏమిటి? అసలు కాశీ పట్టణానికి దక్షిణాయనం లేదు, అంతా ఉత్తరాయణమే. ఉత్తరాయణం అంటే ఏమిటో తెలుసా అండి? ఉత్తరాయణమునకు ఓ లక్షణం ఉంటుంది. దక్షిణాయనం అంటే విమానాన్ని దింపడం, ఉత్తరాయణం అంటే విమానాన్ని ఎత్తడం. అది తేడా. రావణాసురుడు పుష్పక విమానాన్ని తీసుకొస్తాడు. ఎక్కడి నుంచి? కుబేరుణ్ణి ఓడించి తనది కానిది తనదిగా తెస్తాడు. అందుకని ఉత్తరాన్నించి అలకాపురి నుంచి